మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక హెల్త్ డ్రింక్ నుంచి బోర్న్విటా అవుట్, ఆ తరహా ఇతర ఉత్పత్తులు డ్రింక్స్ బెవరేజెస్ను కూడా తొలగించాల్సిందే. ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం ఆదేశం. బాలల కమిషన్ సిఫారసులతో నిర్ణయం. బోర్న్విటాలో అధిక చక్కెర స్థాయిలు. బీర్ నో స్టాక్. రాష్ట్రంలోని వైన్ షాపుల్లో బీర్ల కొరత, ఎండల తీవ్రతతో భారీ డిమాండ్. ఉత్పత్తి విక్రయాల మధ్య భారీ అంతరం. 55 లక్షల కేసులకు వస్తున్నది 45 లక్షలే. కోటాలో వైన్ షాపులు, బార్లకు సరఫరా. అమ్మో అమెరికా, 4 నెలల్లో 11 మంది భారతీయుల మృతి. గన్ కల్చర్, విదేశ నేరాలు, జాతి దూషణలు, హిందూ ఫోబియా కూడా ఓ కారణమేనా? ప్రముఖ డయాస్పోరా సంస్థ అధ్యయనం. పుట్టెడు దుఃఖంలో 43 లక్షల రుణభారం. హైదరాబాదీ విద్యార్థి కుటుంబం వేదన. విపక్ష నేతలు అజ్ఞానులు, ఆ మాటంటే ఓ నేతను ఉద్దేశించేనంటారు. గేమర్స్తో ప్రధాని మాటామంతి. కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తున్న ఎంఐఎం. బీజేపీ ప్రజాదరణ చూసి ఓవైసీకి భయం, అందుకే హస్తంతో దోస్తీ. కిషన్ రెడ్డి. నేడు బీజేపీ మేనిఫెస్టో విడుదల. ట్యాపింగ్ బ్యాకప్ స్టోరేజ్ డివైజ్లలో భద్రపరిచిన ప్రణీత్ రావు. అవి దొరికితే బలమైన ఆధారాలు ఉన్నట్లే. సీజ్ చేసే పనిలో దర్యాప్తు అధికారులు బిజీ. ఈ కేసులో ఇప్పటికీ 40 మంది విచారణ. ప్రణీత్ రావు ఇంత చేసినా రిలీవింగ్ సమయంలో ఎస్ఐబి నుంచి నో డ్యూస్. ఎన్నికల్లో పోటీ చేయలే, డబ్బెలా తరలిస్తా. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణీత్ రావు ఎస్ఐబిలోని తన విభాగంలో ఉన్న 17 కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ హార్డ్ డిస్క్ శకలాలు లభించినా వాటి నుంచి డేటా రికవరీ సాధ్యం కాదు. సీరియస్ కేసు కావడం, దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన అంశం కావడంతో నిందితులకు శిక్ష పడేలా ఆధారాల కోసం అన్వేషిస్తున్న దర్యాప్తు అధికారులు ఆ డేటా బ్యాకప్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడానికి ముందు పెన్ డ్రైవ్లు, ఫ్లాష్ డ్రైవ్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లలో బ్యాకప్ తీసుకున్నట్లు సమాచారం. ఆ బ్యాకప్ లభిస్తే కోర్టులో కేసు ఎక్కడా వీగిపోకుండా నిందితులకు శిక్ష పడేలా చేయవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. నిజానికి చట్టబద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే టార్గెట్ వ్యక్తులు ఏమేం మాట్లాడుకుంటున్నారనేది నేరుగా వినొచ్చు. అలా వింటూనే రికార్డు చేయవచ్చు. కానీ ప్రభాకర్ రావు అండ్ కో చేసింది అధికారిక ఫోన్ ట్యాపింగ్ కావడంతో ఈ ప్రక్రియలో కొంత తేడా తప్ప ఇతరులు వినడానికి ఈ ప్రక్రియలో కొంత తేడా ఉంటుంది. ప్రత్యేక డివైజ్ల ద్వారా చేసే ఫోన్ ట్యాపింగ్లో తొలుత టార్గెట్ వ్యక్తుల సంభాషణలన్నీ ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ రూపంలో సేవ్ అవుతాయి. ఆ ఫైల్స్ను డీక్రిప్ట్ చేసి ఆడియో ఫార్మాట్లో సేవ్ చేస్తే తప్ప ఇతరులు వినడానికి వీలుండదు. అలా ప్రణీత్ రావు డీక్రిప్ట్ చేసిన ఫైళ్లను విని పెన్ డ్రైవ్లలో గత ప్రభుత్వ పెద్దల వద్దకు తీసుకెళ్లేవాడని తెలుస్తుంది. ఇప్పుడు ఆ పెన్, ఫ్లాష్ డ్రైవ్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లను గుర్తించి సీజ్ చేసే పనిలో దర్యాప్తు అధికారులు ఉన్నారు. ఈ కేసులో పోలీస్ శాఖకు చెందిన నిందితుల అరెస్టులు, స్థానికుల సాక్షుల విచారణ పూర్తయినట్లు తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ ఓఎస్డీ రాధాకిషన్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అండ్ కో పరిధిలో పనిచేసే హోంగార్డు మొదలు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వరకు ఉన్నారు. 40 మంది సాక్షులే. ఈ కోవలో ఉన్న సుమారు 40 మందికి తాము ఏం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం అనే దానిపై పూర్తి స్థాయి అవగాహన లేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ 40 మందిని సాక్షులుగా విచారించినట్లు తెలిసింది. వారి వాంగ్మూలాలను రికార్డు చేసుకొని పంపించినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా అవసరమైతే వీరిని మరోమారు విచారించే అవకాశాలున్నాయి. ఇక ఈ కేసులో కీలక పాత్రధారిగా గుర్తించిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విషయంలో తదుపరి చర్యలపై దర్యాప్తు అధికారులు న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. కాగా పోలీస్ శాఖలో అధికారుల ఈ విధంగా ట్యాపింగ్ బ్యాకప్ అయినట్టుగా సమాచారం ఉన్నట్టు పెన్ డ్రైవ్లలో సేవ్ చేసిన దాన్ని ఈయన బ్యాకప్ పెట్టినట్టుగా ప్రణీత్ రావు బ్యాకప్ పెట్టినట్టుగా ఉంది సమాచారం. అది దొరికినట్టయితే ఇక్కడ కీలక సమాచారం దొరికి కరెక్ట్ నేరస్తులను దొరకబట్టవచ్చు అనే ఉద్దేశంగా ఇక్కడ ఉన్నది. మరి ఇప్పుడు విచారిస్తున్న దాంట్లో దొరుకుతలేరా మరి దొంగలు ఇక్కడ అని వాళ్ళు చెప్పట్లేదేమో సార్ కరెక్ట్ సమాచారం.
షరత్తు 14 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు ఇవ్వమని మీరు బెదిరించారా? వ్యాపారం చేయలేమని భయపెట్టారా? జాగృతికి 80 లక్షల ఫండ్ మాటేంటి? కవితకు 5 గంటలు సిబిఐ ప్రశ్నలు, సాక్ష్యాలను చూపిన దర్యాప్తు సంస్థ, జవాబులు దాటవలసిన ఎమ్మెల్సీ కవిత, అప్రూవర్ల వాంగ్మూలాలతో దర్యాప్తు. షరత్తు 14 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు ఇవ్వమని మీరు బెదిరించారా? ఈ విధంగా సిబిఐ వాళ్ళు తమ అధీనంలోకి తీసుకున్న సిబిఐ కవితను ఈ విధంగా విచారిస్తున్నారు. 14 లక్షలు ఎందుకు డిమాండ్ చేశారు? షరత్ 14 కోట్లు ఎందుకు ఇచ్చారు? 25 కోట్లు ఆఫ్ ముఖ్యమంత్రికి ఎందుకు ఇవ్వమన్నారు అన్నట్టుగా ఇక్కడ కవితను సిబిఐ వాళ్ళు వివిధ రకాలుగా ప్రశ్నిస్తున్నట్లుగా ఇక్కడ చెప్పవచ్చు. 5 గంటలు సిబిఐ ప్రశ్నించడం జరిగింది. గాలి దుమారానికి హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై విరిగిపడిన విద్యుత్ స్తంభం. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం. బషీరాబాద్ మండలంలో 4.7 సెంటీమీటర్లు. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై ట్రాఫిక్. కేంద్రంలో కాంగ్రెసే, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది మా పార్టీనే. బీఆర్ఎస్ ఉనికి చాటే పరిస్థితి కూడా లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో జోరుగా పార్టీలో చేరికలు. బీజేపీ నేతలు పులిమామిడి రాజు, జలంధర్ రెడ్డి కాంగ్రెస్లోకి. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, బీఆర్ఎస్ నేత ముద్దగోని, గట్కేసర్ చైర్పర్సన్ పావని, మరో కౌన్సిలర్ సైతం. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన రాజు, చిత్రంలో సురేఖ, జగ్గారెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయడంకా మోగించి అధికారంలోకి రాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం ఉనికిని చాటుకునే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్యానించారు. శనివారం సీఎం సమక్షంలో కాంగ్రెస్లోకి ప్రతిపక్ష పార్టీల నుంచి జోరుగా చేరికలు కొనసాగాయి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు ఏమున్నాయి? నేడు అభ్యర్థులతో కేసీ వేణుగోపాల్ భేటీ. ఖమ్మం, కరీంనగర్లపై స్పష్టత వచ్చే అవకాశం. ఖమ్మంపై బట్టితో దీపాదాస్, రేవంత్ భేటీ. ఈ విధంగా కేంద్రంలో కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత. ఈ విధంగా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు ప్రణాళిక మాట్లాడుతున్నారు. ఈ విధంగా బీజేపీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నేతలు కొంతమంది ఇక్కడ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సమక్షంలో కొండా సురేఖ, జగ్గారెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక్కడ బలమైన విపక్షం ఉండాలి, అప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారం. అంతులేని హామీలతో కాంగ్రెస్ గెలిచింది, నెరవేర్చే వరకు వెంటాడి వేటాడతాం. నోరు మూసుకోను పోరాడతా. రాష్ట్రంలో మళ్ళీ 10 ఏళ్ల కిందటి పరిస్థితులు. తాగునీటి, కరెంటు కష్టాలు వచ్చాయి. సర్కారుకు చిత్తశుద్ధి, నైపుణ్యం లేకనే రియల్ ఎస్టేట్ ఎందుకు పతనమైంది? పర్మిషన్లు అవుతున్నా బ్రోకర్లు ఎవరు? హామీలపై కాంగ్రెస్ను ప్రజలు నిలదీయాలి. కాంగ్రెస్కు బీజేపీ చేసిందేమి లేదు, తెలంగాణకు బీజేపీ చేసిందేం లేదు. మతం మత్తులో ఓటేస్తే పిచ్చోళ్లను చేస్తారు. చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్. చేవెళ్ల సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేస్తున్న కేసీఆర్. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని, అప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతులేని హామీలు, ప్రలోభాలతో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్కే ఓటు వేస్తే మేము పంగనామాలు పెట్టినా మళ్ళీ మాకే ఓటు వేస్తున్నారు అని వారు అనుకునే ప్రమాదం ఉందని ఈ విధంగా కేసీఆర్ నిన్న ఏర్పాటు చేసిన చేవెళ్ల బహిరంగ సభలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ ప్రసంగించడం జరిగింది. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తే ఈ ఎలక్షన్లో కూడా మేము హామీలు నెరవేర్చకుండా మాకే ఓటేశారని వాళ్ళు ఇంకా ముందు ఎలాంటి పనులు చేయకుండా కొంచెం దారి తప్పే అవకాశం ఉన్నట్టుగా ఆయన కేసీఆర్ తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈసారి 17 లోక్సభ అభ్యర్థులను, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి ఇప్పుడు తద్వారా మేము ప్రతిపక్షం బలంగా ఉండాలని, అప్పుడే బలమైన కాంగ్రెస్ పనిచేసే అవకాశం ఉంటుందన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ తెలియజేశారు. ఈ విధంగా కాంగ్రెస్ ఇంతకుముందుకు 10 ఏళ్ల పాలనలో ఉన్న కరెంటు, తాగునీటి సమస్యలు లేని సమస్యలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తాగునీటి సమస్య, కరెంటు సమస్యలు రావడం జరిగింది. ఇది అసమర్థ రేవంత్ పరిపాలన అని తనకు చేతనితనం అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ పైకి రాళ్ళు, ఏపీ సీఎం నుదిటిపై స్వల్ప గాయం. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు విజయవాడ రోడ్ షోలో ఘటన. ప్రథమ చికిత్స తర్వాత సాగిన యాత్ర. ప్రభుత్వ ఆసుపత్రిలో గాయానికి కుట్లు.
నిజంగా జగన్ పైకి రాళ్ళు విసరడం జరిగింది. ఏపీ పర్యటన ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో ఒక బస్సు యాత్ర, విజయవాడ రోడ్ షో ఘటనలో ఇక్కడ ఈ విధంగా అతనిపైకి రాయి విసరడం జరిగింది. ఈ విధంగా నుదుటిపై గాయమైతే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో కుట్లు వేయించి తర్వాత యథావిధంగా మళ్ళీ రోడ్ షో నిర్వహించినట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఐపీఎల్ ఓ అభిమాని కొన్న టికెట్కు 66వ నెంబర్ సీటు కేటాయింపు, స్టేడియంలో ఆ సీటే లేని వైనం. ఉప్పల్ స్టేడియంలో వసతుల లేమితో ఇబ్బందులు చుక్కలు చూపిస్తున్న సన్ రైజర్స్ యాజమాన్యం. కాసుల కక్కుర్తితో కనీస సదుపాయాలకు పాతర, టికెట్ల నుంచి నిర్వహణ దాకా అంతా ఇష్టారాజ్యం. టికెట్లు లేకున్నా వందలాది మంది లోపలికి ఎంట్రీ. తమ వారిని తీసుకెళ్లడంలో అధికారుల పోటాపోటీ. పార్కింగ్కు అష్టకష్టాలు, 2 కిలోమీటర్ల నడవాల్సిందే. ఫుడ్ స్టాళ్లలో ఏం కొనాలన్న ధరలు రెండింతలు. కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలు పనిచేయని వైనం. ఉప్పల్ స్టేడియంలో ఒక్కసారైనా ఐపీఎల్ మ్యాచ్ చూడాలి, అభిమాన క్రికెటర్లను నేరుగా వీక్షించాలి, మ్యాచ్ ఆశాంతం కేరింతల మధ్య ఉర్రూతలోగాలి అని కోరుకొని సగటు క్రికెట్ అభిమాని ఉండరు. కానీ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చే అభిమానులు అక్కడి వసతులు చూసి ఉస్సూరుమంటున్నారు. పేటీఎం యాప్లో లభించకపోయినా అష్టకష్టాలు పడి చెడి టికెట్లు కొనుగోలు చేసి ఉత్సాహంగా స్టేడియానికి వెళ్తున్న వారికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం చుక్కలు చూపిస్తున్నట్టుగా ఇక్కడ తెలియజేశారు. ఐపీఎల్ ఉప్పల్ స్టేడియంలో వసతుల లేమితో ఇబ్బందులు. ఈ విధంగా టికెట్లకు అధిక ధరలు వసూలు చేస్తూ క్రికెట్ అభిమానుల నుంచి ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి టికెట్లు అమ్ముకొని మిగతా అభిమానులు ఇబ్బందులు పడుతున్నట్టుగా అక్కడ అందులోకి వెళ్ళినాక వసతులు కూడా సరిగా లేవని ఇక్కడ ఈ విధంగా ఉప్పల్ స్టేడియంలో చాలా ఇబ్బందులు ఉన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు. టెన్షన్ ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ సిద్ధం. ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసిన టెహ్రాన్ భారత్కు వస్తుండగా దారి మళ్లింపు. అందులో 17 మంది భారతీయులు, 150 డ్రోన్లు, 100 మిసైల్స్తో దాడి. మరోమారు హెచ్చరించిన అమెరికా, ధీటుగా ఎదుర్కొంటామన్న ఇజ్రాయెల్. టెన్షన్ ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ సిద్ధం. ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసిన టెహ్రాన్ భారత్కు వస్తుండగా దారి మళ్లింపు. అందులో 17 మంది భారతీయులు, 150 డ్రోన్లు, 100 మిసైల్స్తో దాడి. మరోమారు హెచ్చరించిన అమెరికా, ధీటుగా ఎదుర్కొంటామన్న ఇజ్రాయెల్. ఈ విధంగా ఇరాన్కు ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధ వాతావరణం ఇక్కడ మరోసారి క్రియేట్ అయింది. ఇక్కడ భారత్కు వస్తున్న మిసైల్ను వాళ్ళు ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసిన టెహ్రాన్ అని ఇక్కడ అడ్మిషన్స్ 2024 నౌ ఓపెన్. పిఈఎస్ యూనివర్సిటీ ఇక్కడ సంబంధించిన కోర్సులు ఇంజనీరింగ్, కామర్స్, ఆర్కిటెక్ట్స్, లా, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫార్మసీ, డిజైన్, రీసెర్చ్, సైకాలజీ. ఈ విధంగా పిఈఎస్ఎస్ఏటి యూనివర్సిటీ ఉన్నది. ఇది కర్ణాటకకు సంబంధించిన పిఈఎస్ యూనివర్సిటీ. ఇక్కడ సంబంధించిన కోర్సులు వివరాలు ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.